జీవవాక్యము జీవితాలను వెలిగించును, లోకములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. Well, praise the Lord. Praise the Lord. I said, praise the Lord. Praise the Lord. Well, again, as we are in the last part of the year and we started looking at restoration, I wanted to spend some more time on that subject. అలాగే మన సంవత్సరంలో చివరి భాగంలో ఉన్నాము. సమకూర్పు అనే విషయాన్ని మధ్య ఆరంభించుకున్నాం. మరికొంత సమయం దానిలో గడపాలని కోరుతున్నాను. I want to show you another aspect that is important and very essential to claim restoration. సమకూర్పును పొందుకోవడానికి మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో పంచుకుంటాను. But first of all, let me say something. మొట్టమొదటి ఒక మాట చెప్పనివ్వండి. No one can stop the finger of God working in your life today. నీ జీవితంలో ఈ రోజు దేవుడు పని చేయకుండా ఎవరు కూడా ఆపలేరు. No one can stop the finger of God working in your life today. ఈ రోజు దేవుని వ్రేలు నీ జీవితంలో పని చేయకుండా ఎవరు కూడా ఆపజాలరు. God's word is God's method. దేవుని వాక్యము దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానమై ఉన్నది. If you want to know how God works, దేవుడు ఎలా పనిచేస్తాడో నువ్వు తెలుసుకోవాలని then కోరితే you got to locate his word. ఆయన వాక్యమును చూడాలి నీవు. God does nothing outside of his word. దేవుని వాక్యం వెలుపలగా దేవుడు ఏది కూడా చేయడు. His word is his way. ఆయన వాక్యమే ఆయన మార్గము. And his word is his method. ఆయన వాక్యమే ఆయన ఏర్పాటు చేసిన విధానము. You know something? If you're going after the word, మీరు వాక్యమును అనుసరించి వెళ్ళినట్లయితే it means you're going after God. అనగా నువ్వు దేవుని అనుసరిస్తున్నావు అని అర్థం. Knowing the word is knowing God. దేవుని వాక్యం తెలుసుకోవడము దేవుని తెలుసుకోవడం అయ్యున్నది. What I want you to see tonight is, for whether it's restoration, whether it's healing, whether it's increase, multiplication, whatever it is, it's all in the word, and we have to go after the word. ఈ రాత్రి వేళ మీ సమస్య ఏదైనా కూడా అది ఆరోగ్యం కావచ్చును, సమకూర్పు కావచ్చును, లేకుంటే ఆర్థికపరమైన ఆశీర్వాదం కావచ్చును, అదంతా కూడా దేవుని వాక్యంలోనే ఉన్నదని గుర్తుంచుకోండి. Anything you want to receive from God is channeled through his word. దేవుని నుంచి ఏది పొందుకోవాలనుకున్నానో అది వాక్యము ద్వారానే పొందుకోవడం జరుగుతుంది. So running after the word is running after God. కాబట్టి దేవుని వాక్యమును వెంబడించడం అంటే దేవుని వెంబడించడం అయ్యున్నది. My friend, this is so important. ఇది చాలా ముఖ్యమైనది స్నేహితులారా. Because you cannot have material restoration without revelation. ప్రత్యక్షత లేకుండా ఈ వస్తుపరమైనటువంటి సమకూర్పును పొందుకొనలేవు. And revelation only comes from the word. ఈ ప్రత్యక్షత దేవుని వాక్యం వల్ల మాత్రమే కలుగుతుంది. Revelation, I said this before and I say it again, revelation is what sets the pace for restoration. ఈ ప్రత్యక్షత అనేది మనకు సమకూర్పు కలగడానికి స్థానాన్ని ఏర్పాటు చేస్తుందని తెలియజేశాను. If you can get it in the word, you can get it in reality. అది దేవుని వాక్యంలో ఉంటే దాన్ని వాస్తవంగా నీవు అనుభవించగలవు. So we need to take the time to locate what you're looking for in the word. కాబట్టి మనం దేని కొరకైతే చూస్తున్నామో దాన్ని తెలుసుకోవడానికి దేవుని వాక్యంలో చూడాలి మనము. This book is not something that you read casually. ఈ పుస్తకం మనము నిర్లక్ష్యంగా చదివేది కాదు. There is treasure hidden in this book. ఈ పుస్తకంలో ఒక నిధి ఇమిడి ఉన్నది. And you can't find it on the surface. మనము ఈ భూమి పై భాగంలో దాన్ని పొందుకోలేము. You have to dig into it to get into the real treasure that is placed in this book. ఈ వాక్యంలో రాయబడినటువంటి ఆ నిధిని పొందుకోవడానికి మనం లోతుగా వెళ్తున్న వారంగా ఉండాలి. If you got it in the word, you'll get it in reality. అది దేవుని వాక్యంలో ఉంటే నువ్వు వాస్తవంగా దాన్ని అనుభవించగలవు. Remember something. గుర్తుంచుకోండి ఒకటి. If anything is damaged, ఏదైనా పాడైనట్లయితే he repairs it with his word. ఆయన వాక్యంతో దాన్ని సరిచేస్తాడు. If it cannot be repaired, దాన్ని సరిచేయకపోయినట్లయితే he will replace it by his word. దాని స్థానంలో మరొక దాన్ని ఇస్తాడు. Amen. Hallelujah. హల్లెలూయా. They may say there is no cure for that kidney. ఆ కిడ్నీకి స్వస్థత లేదని వచ్చిన వారు Maybe they can't repair it. వారితో బాగు చేయలేకపోవచ్చు How దాన్ని. many know God can replace it? కానీ దాని స్థానంలో మరొకటి దేవుడు God ఇస్తాడు can give తెలుసా? you a new kidney. దేవుడు నూతన కిడ్నీ ఇస్తాడు God నీకు. can give you a new heart. నూతనమైన గుండె God ఇస్తాడు. can give you new parts in your body. నీ శరీరంలో నూతనమైన అవయవాలు ఇస్తారు ఆయన. God not only repairs, but God replaces. దేవుడు బాగు చేయడం మాత్రం కాదు, వాటి స్థానంలో కొత్తది కూడా Whatever ఇవ్వగలరు. Satan has damaged in your life, నీ శరీరంలో అనారోగ్యం దేని పాడు చేసినాను, get ready. God is getting ready to repair it tonight. దానిని బాగు చేయబోతున్నాడు ఈ రాత్రి వేళ. దేవుడు సిద్ధపడండి. We're talking about restoration. సమకూర్పు గురించి మనం మాట్లాడుకుంటూ It ఉన్నాము. will be restored now. ఇప్పుడే అది సమకూర్చబడుతుంది నీకు. When? ఎప్పుడు? Now. Somebody shout now. So get ready for the restoration now. కాబట్టి ఇప్పుడే సమకూర్పు కలగడానికి మీరు సిద్ధపడి ఉండండి. Whatever the devil has stolen,
God will replace it. అపవాది ఏమి దొంగిలించినానో దేవుడు తిరిగి దాన్ని ఇస్తారు. Glory be to God. I want to encourage you tonight. ఈ రాత్రి వేళ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. One of the things the devil tries to do దేవుడు అపవాది చేసినటువంటి ఒక కార్యములు ఏంటంటే is to rob something that is so important about which I'm going to share tonight. నేను ఈ రాత్రి వేళ పంచుకునే విషయాన్ని ముఖ్యమైనది. I'm just laying a foundation. దానికి ఒక పునాది వేస్తున్నాను, దాన్ని దొంగిలించడానికి Whatever man cannot repair, మానవుడు ఏదైతే బాగు చేయలేడో God will either repair it or replace it tonight. దేవుడు దాన్ని బాగు చేస్తాడు లేదా దాని స్థానంలో కృతదిస్తాడు. Your journey to restoration starts with revelation. ఆ ప్రత్యక్షత అనే అడుగుతో నీ ప్రయాణము So when ఆరంభించబడుతుంది. you're going through a tough time మీరు కష్టాల గుండా వెళ్తున్నప్పుడు and you're looking for restoration, సమకూర్పు కొరకు మీరు చూస్తుండగా locate it in His Word. ఆయన వాక్యంలో దాన్ని Because తెలుసుకోండి. if you can find it in the Word, దేవుని వాక్యంలో అది మీకు దొరికితే and the revelation comes into your heart, అప్పుడు ప్రత్యక్షత నీ హృదయంలోనికి వస్తుంది. then restoration will have to manifest. అప్పుడు తప్పకుండా సమకూర్పు నీకు కలగాలి. Whatever is revealed to you ఏదైతే నీకు విడుదల చేయబడిందో will be restored to you. అది నీకు తిరిగి So what సమకూర్చబడుతుంది. we're saying is, ఇక్కడ ఏం చెప్తున్నాం అనగా revelation limits restoration. ఈ ప్రత్యక్షత అనేది సమకూర్పును హద్దుపరుస్తుంది. Revelation defines the limits of ఈ restoration. సమకూర్పు యొక్క నిర్వచనాన్ని ఈ ప్రత్యక్షత మనకు So తెలియజేస్తుంది. there is no restoration without revelation. కాబట్టి ప్రత్యక్షత కలగకుండా ఈ సమకూర్పు అనేది మనకు ఉండదు. It is not with tears. ఇది కన్నుల ద్వారా కలగదు. It's not just fasting and praying. ఉపవాసం ప్రార్థన ద్వారా జరగదు. ఇది Fasting and praying is important, but without revelation, without the word of God, it cannot produce. ఉపవాస ప్రార్థన చాలా ముఖ్యమైనది, కానీ దేవుని వాక్యం లేకుండా ప్రత్యక్షత లేకుండా అది ఉత్పాదన మనకు కలిగించదు. Now go to Job chapter 14, please. యోబు 14వ అధ్యాయం And తెరుచుకుందాం. let's look at a few verses here. కొన్ని వాక్య భాగాలు చూద్దాం. For there is a hope of a tree, if it be cut down, that it will sprout again, and that the tender branch thereof will not cease. Though the root thereof wax old in the earth, and the stalk thereof die in the ground, yet through the scent of water it will bud, and bring forth boughs like a plant. ఆ వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసనము మాత్రం చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. Now listen. చూడండి, The tree here represents human life. ఇక్కడ వృక్షము అనేది మానవ జీవితానికి సాదృశ్యము. There is hope of a tree if it be cut down, that it will sprout again, and that the tender branch thereof will not cease. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. The root thereof wax old in the earth. దాని వేరు భూమిలో పాతదైపోయినను, The root has become very old, చాలా పాతదైపోతుంది and the వేరు. stalk is dead in the ground. దాన్ని మొద్దు మంటిలో చీకిపోయి ఉంటుంది. The stalk is dead and the root is old. ఆ మొద్దు చీకిపోయింది, అలాగే వేరు పాతదైపోయింది. And the tree has been cut down. ఆ చెట్టు నరకబడిపోయింది. Yet through the scent of water it will bud. అయినను నీటి వాసనం చేత అది చిగుర్చును. Hallelujah. హల్లెలూయా. See, as long as it can get somewhere close to where it can scent or sense the moisture, life will again begin to rise. తేమ అనేది దాని సమీపంలోనికి ఏ కొంచెము వచ్చినను కూడా వెంటనే దానిలో జీవము ఉద్భవిస్తుంది. You might have been brought down to a place where it seems like there is no way out for you. బయటికి రావడానికి ఎలాంటి మార్గం లేదు అనే పరిస్థితిలోనికి మీరు వచ్చి ఉన్నారేమో. Everybody is only discouraging you, and your circumstances definitely don't encourage you. అందరూ కూడా నిన్ను నిరుత్సాహపడుతున్నారు, నీ పరిస్థితులు కూడా నిన్ను ప్రోత్సహించడం లేదు. It seems like there is no way out. వేరే మార్గం బయటికి రావడానికి లేదు అన్నట్టుగా It ఉన్నది. seems like you've come to the dead end. నువ్వు చివరి దశకు వచ్చాను అన్నట్టుగా There ఉన్నది is నీకు. no more hope, and Vela- there is no other way out. ఎలాంటి మార్గం లేదు, అలాగే నిరీక్షణ కూడా నీకు లేదు. Your situation is like this tree, నీ పరిస్థితి ఈ చెట్టు వలె ఉన్నది. where the stalk is dead దాని మొద్దు మరణించిన స్థితిలో and ఉన్నది. the root is old. దాని వేరు You've పాతదైపోయినది. been cut down, నువ్వు నరికివేయబడ్డావు. and it seems like there is no way you're going to make it again. మళ్ళీ సాధిస్తాను అనే ఆశ నీలో But లేదు. let the root get close to some moisture. అయితే ఆ వేరు తేమ యుద్ధకు రావాలి. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. Listen to me, church. వినండి సంగమా, When you're down to nothing, నీకు ఏమి లేని స్థితికి పడిపోయినప్పుడు God is up to something. దేవుడు నిన్ను ఒక దానికి పైకి లేవనెత్తుతారు. When you're down to nothing, God is up to something. ఏమి లేని స్థితికి నువ్వు పడిపోతే దేవుడు నిన్ను తిరిగి కడతాడు. See, the devil is after
hope. అపవాది ఈ నిరీక్షణ దొంగిలించడానికి The వస్తుంటాడు. devil is after your joy. అపవాది నీ ఆనందాన్ని దొంగిలించడానికి He వస్తుంటాడు. wants to distress you and discourage you. నిన్ను నిరుత్సాహపరిచి ఇబ్బంది పెట్టాలని కోరుకుంటాడు. If he can cause you to lose hope, నిరీక్షణ కోల్పోయేలా కనుక నిన్ను చేసినట్లయితే then he can win the war. అప్పుడు ఆ యుద్ధంలో ఆయన He గెలుపొందుతాడు. can snuff you out ఆయన నిన్ను నీ దగ్గర and దొంగిలించవచ్చును, cause you to be defeated in life. ఓడిపోవడానికి నిన్ను అణిచివేయగలడు. The అప్పుడు first thing he will try to do is rob your joy. మొట్టమొదటిగా నీ ఆనందాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. Then he will try to stifle you so that there is no more hope left in you. ఎలాంటి నిరీక్షణ నీలో లేకుండా ఉండడానికి మరింత ఇబ్బందులకు The నడిపిస్తాడు. stalk is dead, అక్కడ మరణించింది the మొద్దు, root is waxed old. అలాగే వృద్ధు But when పాతగిలిపోయింది it వేరు. can sense some water, అయితే ఒక నీటి వాసన కలిగినప్పుడు there is hope again for new life. మరొకసారి నూతన జీవితానికి నిరీక్షణ ఉంటుంది. Amen. ఆమేన్. Pastor, this sister has been suffering with spondylitis for the last 1 year, and due to which she couldn't even move her neck to the left or to the right. Every time she tried doing that, she had excruciating pain from here all over towards her left hand. But now, after prayer, she can move her neck free. Hallelujah. Come on, move and praise God. Come on. Praise God. For 1 year, she had spondylitis. Praise God. Hallelujah. Praise God. Father, in the name of Jesus, in the name of Jesus, we release anointing for total deliverance and healing. Be healed in the name of Jesus. Be healed in the name of Jesus. Be healed and set free completely in the name of Jesus. ఆమేన్. ఈ సహోదరి ఒక సంవత్సరం నుంచి తను స్పాండిలైటిస్ తో బాధపడేది, మెడ నరాల్లో బలహీనత. ఆ సమస్య నుంచి దేవుడు తనని సంపూర్ణంగా విడుదల చేశారు. ఈ సహోదరి తన తలని కుడిగాని ఎడమగాని తిప్పేది చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు దేవుడు సంపూర్ణంగా బాగు చేశారు. And the Bible says David was greatly distressed. బైబిల్ బోధిస్తుంది దావీదు మిక్కిలి దుఃఖక్రాంతుడు So ఆయను. that's the strategy of the enemy. ఇది అపవాది యొక్క ప్రణాళిక అయి If ఉన్నది. he can keep you distressed and discouraged, he'll keep you hopeless. ఆయన నిరుత్సాహంతో బాధతో కనుక మిమ్మల్ని ఉంచగలిగితే నీ నిరీక్షణను దొంగిలించగలుగుతాడు. The Bible says the joy of the Lord is my strength. అయితే బైబిల్ బోధిస్తుంది యెహోవా యందలి ఆనందము నాకు బలమై ఉన్నది. Somebody said the joy of the Lord is my strength. Joy of the Lord is Say my it again. strength. The joy of the Lord is my strength. The joy of the Lord is my See, strength. whenever joy comes, along with it comes hope. ఆనందం ఎప్పుడైతే వస్తుందో దానితో పాటు నిరీక్షణ కూడా కలుగుతుంది. Whenever discouragement comes, along with it comes hopelessness. ఆ నిరుత్సాహం ఎప్పుడైతే వస్తుందో దానితో పాటు నిరీక్షణ లేని పరిస్థితి కలుగుతుంది. See, why is it that some people get depressed and then go into depression and are now taking antidepressant drugs? ఎందుకు కొంతమంది చింతల్లోనికి వెళ్ళి ఆ తర్వాత కలతలోనికి వెళ్ళిపోయి నిరుత్సాహానికి సంబంధించినటువంటి మందులు వాడుతూ ఉంటారు వారు. Because deep down in their heart and deep down in their mind now, they don't see a way out of their predicament. ఎందుకనగా వారి హృదయంలోను వారి మనసులోను కూడా వారి పరిస్థితుల నుంచి బయటికి వచ్చేటువంటి ఎలాంటి మార్గము వారికి కనబడదు. There is no more hope for them. వారి కొరకు ఎలాంటి నిరీక్షణ అనేది ఉండదు. Why do people come to the point where they take the drastic decision of committing suicide? వెంటనే ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి గొప్ప తీర్మానానికి ప్రజలు ఎందుకు వస్తారు చెప్పండి? Because of depression. నిరుత్సాహ వేదనను బట్టి. And then because they don't have hope for the future. ఆ భవిష్యత్తు కొరకు వారికి నిరీక్షణ ఉండదు కాబట్టి అలా They చేస్తారు. cannot see a better tomorrow. మంచి రేపటి దినాన్ని వారు So చూడలేకపోతారు. the ఇంకా devil's plan is to steal the joy from you, నీ నుంచి ఆనందమును దొంగిలించడమే అపవాది యొక్క ప్రణాళిక అయి to put ఉన్నది. you under depression నిన్ను నిరుత్సాహంలో ఉంచడం అయి ఉన్నది. and make you hopeless in life. దేవుళ్ళో నీ జీవితంలో నిరీక్షణ లేనివానిగా చేయడం తన So what are we ప్రణాళిక. saying tonight? కాబట్టి ఏం చెబుతూ ఉన్నావు? For restoration to take place in your life, నీ జీవితంలో సమకూర్పు కలగటానికి the first thing that is to be restored is not what you're looking for, but hope. ఆ మొట్టమొదటిగా నువ్వు చూడగలిగింది మరేంటో కాదు కానీ నిరీక్షణ మాత్రమే అయి ఉన్నది. The first thing to be restored is what? See, if you're not looking forward with expectation for that to return to you, there is no hope there. అది తిరిగి నాకు రావాలి అనే ఆశతో కనుక నువ్వు చూడకపోతే దాని కొరకు ఎలాంటి నిరీక్షణ అనేది నీ జీవితంలో ఉద్భవించదు. If you confess, I am healed by his stripes, I'm healed. ఆయన దెబ్బల ద్వారా స్వస్థపరచబడ్డాను అని నువ్వు పలుకుతూ But ఉంటే there is no hope of that manifesting in your life. అది కలుగుతుంది అనేటువంటి నిరీక్షణ నీలో లేకపోయినట్లయితే It can never happen. అది ఎప్పుడు నీకు కలగదు. Hope is very important. నిరీక్షణ చాలా ముఖ్యమైన విషయము. If you're hopeless, నువ్వు నిరీక్షణ లేని వాడివైతే you're helpless. నువ్వు సహాయం లేని వాడివే. Did you write that down? If you're hopeless, you're helpless. నిరీక్షణ లేని వాడివైతే సహాయం లేని వాడివే. Whosoever has stolen your hope has stolen your destiny. ఎవరైతే నీ నిరీక్షణ దొంగిలించారో వారు నీ గమ్యాన్ని దొంగిలించిన వారై That's ఉన్నారు. why I said if the devil can successfully steal your hope, he's అందుకే stolen your destiny, and that's the reason why
many want to commit suicide. అందుకే అపవాది విజయవంతంగా నీ నిరీక్షణ దొంగిలించగలిగితే నీ గమ్యాన్ని దొంగిలిస్తాడు. అందుకే చాలా మంది ఆత్మహత్య చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. But praise God, we believe in a God to whom all things are possible. కానీ దేవునికి సమస్తము సాధ్యము కాగలిగిన వాని యందు విశ్వాసం ఉంచుతున్నాం. It may not be possible to you in your strength. నీ సొంత బలంలో అది నీకు సాధ్యము కాకపోవచ్చును. This restoration cannot happen with human strength and human wisdom. మానవ బలముతో మానవ జ్ఞానముతో ఈ సమకూర్పు నీకు కలగదు. But we have a God to whom all things are possible. కానీ సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుడు మన And if పక్షంలో I ఉన్నాడు. can place my hope in Him, ఆయనలో నా నిరీక్షణను ఉంచగలిగితే, if I can encourage myself to see how God will deliver me, దేవుడు నన్ను ఎలా విడుదల చేస్తాడో ఆ విషయాన్ని నేను చూసి ప్రోత్సహించుకున్నట్లయితే, if my eyes are not set on man and on God, నా కళ్ళు గనుక దృష్టి గనుక మానవుని పైన then I కాకుండా దేవుని can పైన build ఉంచితే my hope. నా నిరీక్షణను Because I కట్టుకోగలుగుతాను. have to remember, గుర్తుంచుకోవాలి ఒక when విషయాన్ని, I am hopeless, I become helpless. నాకు నిరీక్షణ లేకపోతే సహాయం అనేది ఉండదు. So watch what David did. దావీదు ఏం చేశాడు When చూడండి. he was greatly distressed, నిరుత్సాహంతో ఉన్నప్పుడు ఆయన the first thing he began to do is to work on himself. మొట్టమొదటిగా తన హృదయం పైన పని చేసుకోవడం మొదలు పెట్టాడు. He ఆయన began to encourage himself. తనను తాను ప్రోత్సహించుకోవడం మొదలు పెట్టాడు. Because when he's hopeless, God cannot answer. ఎందుకనగా నిరీక్షణ లేకపోతే దేవుడు But when సమాధానం the ఇవ్వడు. root could scent water, life began to rise. అయితే నీటి వాసన కనుక కలిగితే జీవము అనేది ఉద్భవిస్తుంది. Hope is what connects you to the waters of God. నిరీక్షణ అనేది దేవుని జలము నాకు నిన్ను కలిపేదై ఉన్నది. When men say it is over, ఇదంతా అయిపోయింది అని మనుషులు అన్నప్పుడు God takes over. దేవుడు అప్పుడు తన That should చేతిలోకి be your తీసుకుంటాడు. hope. అది నీ నిరీక్షణ When అయి the ఉండాలి. doctors say it's all over, అంతా అయిపోయింది అని డాక్టర్ అన్నప్పుడు just tell yourself God has taken over. దేవుడు దీన్ని తీసుకున్నాడు అని When చెప్పండి. men say it's over, God takes over. ఆ మనుషులు అయిపోయింది అన్నప్పుడు దేవుడు తన హస్తంలోకి And తీసుకుంటాడు when దాన్ని. God takes over, దేవుడు బాధ్యత వహించినప్పుడు the battle is over. ఆ యుద్ధము అంతటితో ముగించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. When God takes over, దేవుడు కనుక the బాధ్యత battle తీసుకుంటే is over. ఆ యుద్ధంలో See, గెలుపు that's why కలుగుతుంది. my hope should not be in man. అందుకే నా నిరీక్షణ మనుషుల My పైన ఉండకూడదు. trust should not be in flesh. నా నమ్మకము శరీరాల పైన ఉండకూడదు. But my faith, my hope and my trust should be in God. నా నమ్మకము నా విశ్వాసము దేవుని అందే ఉండాలి. The first thing మొట్టమొదటి విషయము that should be restored is hope. నిరీక్షణ మాత్రమే మనకు Some సమకూర్చబడాలి. of you may be waiting for your inheritance to rightfully be given back to you. మీలో కొంతమంది చట్టపరంగా మీకు రావాల్సినటువంటి ఆస్తి మీకు రావాలని Or కోరుకుంటూ some ఉన్నారేమో. of you may be waiting for restoration of good divine health. ఆ దైవికమైన ఆరోగ్యం తిరిగి కలగాలి అని మీరు కోరుకుంటున్నారేమో కొంతమంది. Whatever you're waiting for to happen, ఏదైతే జరగాలని మీరు కోరుకుంటూ ఉన్నారో, remember the first thing you got to work on మొట్టమొదటిగా మీరు పని చేయవలసిన విషయం is ఏంటంటే to build your hope. నీ నిరీక్షణను కట్టుకోవడం అయి ఉన్నది. It will happen. అది ఖచ్చితంగా నీకు జరుగుతుంది. It will come back to అది me. ఖచ్చితంగా అదొక తిరిగి I వస్తుంది. will be healed. నేను స్వస్థత పొందుకుంటాను. Because God is my God. ఎందుకనగా దేవుడు నాకు దేవుడు కాబట్టి. Say amen. ఆమేన్. See, the hope is the anchor of your soul. ఈ నిరీక్షణ అనేది మన ప్రాణానికి ఒక లాంతరై ఉన్నది. If you go to Hebrews chapter 6, please. ఆ హెబ్రీ గ్రంథం 6వ అధ్యాయం తెరుచుకుందాం. Hebrews chapter 6 హెబ్రీ 6వ అధ్యాయము and verse 19. Which hope we have as an anchor of the soul, both sure and steadfast, which entereth into that within the veil. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. This hope that we're talking about is an anchor of the soul. మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ నిరీక్షణ మన ఆత్మకి లంగరు అయి And ఉన్నది. this hope can take you into the inner holy of holies within the veil. ఆ తెర లోపలికి అనగా అతి పరిశుద్ధ స్థలానికి ఈ లంగరు మనల్ని లేదా నిరీక్షణ మనల్ని నడిపించగలదు. No matter what you've lost, నువ్వు ఏమి నష్టపోయినను కూడా if you don't lose hope, you'll recover everything. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే సమస్తమును తిరిగి పొందుకుంటావు. See, David encouraged himself. దావీదు తను ప్రోత్సహించుకున్నాడు. Amen. ఆమేన్. David encouraged himself. దావీదు తను ప్రోత్సహించుకున్నాడు. Raised his hope. తన నిరీక్షణను And కట్టుకున్నాడు. the Bible says everything that was stolen was recovered. బైబిల్ బోధిస్తుంది దొంగిలించబడిన సమస్తము తిరిగి ఇవ్వబడింది ఆయనకి. Everything, not just one or two. ఒకరిద్దరికి మాత్రమే కాదు, So అన్ని you కూడా. got to have, and hope only comes from the word. ఆ దేవుని వాక్యం నుంచి మాత్రమే నిరీక్షణ మనకు కలుగుతుంది.
Hope is the channel through which faith works. నిరీక్షణ అనే ఈ మార్గము ద్వారానే విశ్వాసం పనిచేస్తుంది. So what is this hope? కాబట్టి నిరీక్షణ అంటే ఏంటి మరి? Hope is an anticipation of good things to come. మేలైన విషయాలు సంభవిస్తాయి అనేటటువంటి ఆలోచన విధానమే నిరీక్షణ అయ్యున్నది. Hope is an anticipation of good things to come. మేలు జరుగుతుంది అనే ఊహించేటటువంటి విషయమే నిరీక్షణ. What is hopelessness? నిరీక్షణ లేని విషయం అంటే ఏంటి? Hopelessness always counts on the trials. ఈ That means the focus is on the problems. The focus is on why it will not happen, how it cannot happen, what did the doctor say. All this is the focus of hopelessness. నిరీక్షణ లేని విషయము ఏమిటంటే ఎప్పుడైనా మనం ప్రయత్నిద్దాము అనే విధానంలో పనిచేస్తుంది. డాక్టర్ ఎందుకు చెప్పాడు, ఇది బాగవుతుందా, ఇలాగే ఎందుకు ఉండాలి అనే విధంగా దానిపైన మాత్రమే నిరీక్షణ దృష్టి పెట్టడం జరుగుతుంది. But hope counts on opportunities. కానీ ఈ నిరీక్షణ అనేది అవకాశాలతో పాటు వస్తూ And ఉంటుంది. hopelessness, because it counts on all the negatives, will lead you to despair. ఈ నిరీక్షణ లేనటువంటి విషయం అనేది ప్రతికూలమైన విషయాలతో వస్తుంది కాబట్టి See, it's నిరుత్సాహంలో asking నడిపిస్తుంది. you to answer certain questions in the natural. కాబట్టి భౌతికంగా కొన్ని ప్రశ్నలకు How సమాధానం do you చెప్పాలని think it's అడుగుతుంది. gonna happen? ఇది ఎలా జరుగుతుంది How నీకు do you అంటుంది. think you're going to recover? ఎలా నువ్వు బాగవుతాను You know అనుకుంటున్నావు? that nobody that had this problem ever recovered. ఈ సమస్య ఉన్నటువంటి వారు ఎవరు బాగోలేరు తెలుసు You కదా know నీకు. the experts said there is no answer to this. దీనికి ఎలాంటి పరిష్కారం లేదని నిపుణులు You చెప్పారు. know it cannot happen. ఇది జరగదనే విషయం Now నీకు tell తెలుసు. me, how do you believe it's going to ఇది happen? జరుగుతుందని ఎలా నమ్ముతావు Now, నీవు if అంటుంది. you engage yourself in that argument, అలాంటి వాదనలో కనుక నీవు you will ఉన్నట్లయితే end up hopeless. నువ్వు నిరీక్షణ లేని దానిలోకి But if you వెళ్ళిపోతావు. will say, shut up to that, కానీ నువ్వు దానికి And చెప్పాలి, take your focus onto the word of God, దేవుని వాక్యం పైన and దృష్టిని begin to పెట్టాలి. remind yourself, నీకు జ్ఞాపకం with చేసుకోవాలి, God all things are possible. దేవునికి సమస్తము It సాధ్యమే. may not have ever happened before, ఇంతకుముందు అది ఎప్పుడు but సంభవించకపోవచ్చు కానీ something new is going to happen in my life. కానీ ఒక నూతనమైన నాలో Now జరగబోతున్నది. watch what happened. కాబట్టి ఏం జరుగుతుందో When చూడండి. the children of Israel were facing the Red Sea, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని ఎదుర్కొంటున్నప్పుడు and the Egyptian army was coming from behind, ఐగుప్తు సైన్యం వెనకాల నుంచి వస్తున్నప్పుడు the people of Israel began to complain and murmur against Moses and God's leadership, ఇశ్రాయేలు ప్రజలు నాయకత్వానికి మోషకు అహరోనుకు వ్యతిరేకంగా సనగడం మొదలు పెట్టారు. and said, why did you bring us here to kill us in the desert? అరణ్యంలో మమ్మల్ని చంపడానికి ఇక్కడికి ఎందుకు తెచ్చారు అని అడిగారు వారు. See, because they began to ask the question, వారు ఒక ప్రశ్న అడగడం మొదలు పెట్టారు. how can we escape this death trap? మనము ఈ మరణమైన ఉచ్చుల నుండి ఎలా తప్పించుకుంటాము? Because if they move forward, they're going to have a grave in the water. ఎందుకనగా వారు ముందుకు వెళ్తే నీటిలో మునిగిపోవడం If జరుగుతుంది. they went backwards, they were going to be speared. వారు వెనకకు వెళితే ఖడ్గంతో బల్యంతో చనిపోతారు. So there was no way of escape. కాబట్టి తప్పించుకునే మార్గం లేదు వారికి. And because of that, దానిని బట్టి what set into their hearts was helplessness. వారి హృదయంలో సహాయం లేదు అనే మాట వచ్చింది. Because they lost hope. వారికి నిరీక్షణ కోల్పోయారు But కాబట్టి. God said, కానీ దేవుడు I అన్నాడు, will take you to the land that flows with milk and honey. పాలు తెలు ప్రవహించే దేశానికి My మిమ్మల్ని friend, తీసుకెళ్తాను. you have to understand నువ్వు అర్థం చేసుకోవాలి స్నేహితుడా, that the devil is always trying to rob that word from you అపవాది ఎల్లప్పుడూ ఆ వాక్యంను దొంగిలించాలి అని by ప్రయత్నిస్తాడు. putting forth challenges across your path నీ మార్గంలో కొన్ని సవాళ్లను పెట్టడం జరుగుతూ that ఉంటుంది. will cause you to take your eyes off the promise ఆ సమస్య వాగ్దానం నుంచి నీ దృష్టిని and తొలగించడానికి begin to question, how can this ever happen? ఇది ఎలా సంభవించగలదు అని And ప్రశ్నించడానికి when your తీసుకెళ్తాడు. mind does not have an answer to it, దానికి నీ మనసులో కనుక సమాధానం లేకపోతే generally speaking, you become hopeless. సాధారణంగా మాట్లాడితే నిరీక్షణ నీలోంచి And కోల్పోతావు when you నీవు. dwell on hopelessness, నిరీక్షణ లేని విషయం పైన దృష్టి you పెడతావు will నీవు. become helpless. అప్పుడు సహాయం లేని వాడివి అవుతావు. While the people of Israel complained and murmured and grumbled, ఇశ్రాయేలు ప్రజలు సలుగుతూ గునుగుతూ ఫిర్యాదులు చేస్తూ ఉండగా Moses stood there among them వారి మధ్యలో మోషే and నిలబడ్డాడు. he said, shut up. ఆయన అన్నాడు, మౌనంగా The ఉండండి. people of Egypt that you see today, you will never see them again. ఇశ్రాయేలు ప్రజలు ఈ రోజు మీరు చూస్తున్నారు, ఇక మీదట ఎన్నటికి వారిని చూడరు The అన్నాడు. Lord is the one that will save you. ఆ దేవుడే మిమ్మల్ని రక్షించువాడు అని తెలియజేశాడు. Hallelujah. హల్లెలూయా. Now, did Moses know how God was going to deliver them? దేవుడు ఎలా విడుదల చేయబోతాడో ఆ విషయం మోషేకు తెలుసు. అక్కడ Did he know that? ఆయన తెలుసు ఆ విషయం ఆయనకి No. తెలియదు. He did not know that God was going to split the sea. దేవుడు సముద్రాన్ని విభాగిస్తాడనే విషయం ఆయనకు But his తెలియదు. hope
was in the God of his salvation. కానీ తన రక్షణకర్త అయిన దేవుని యందు తన నిరీక్షణ ఉండినది. Even when you can't see light at the end of the tunnel, మా చివరి భాగంలో ఆ వెలుగు మనకు కనబడినప్పటికీ, even when you can't see a way out, ఎలాంటి మార్గం మనకు కనబడినప్పటికీ, and your mind is going berserk saying you're trapped, there is no way out, నువ్వు ఉచ్చులో ఉన్నావు, ఎలాంటి మార్గం లేదు అని మనసు చెబుతున్నాను. don't let the devil depress you to the point where you lose hope. నిరీక్షణ కోల్పోయే స్థితికి అపవాది నిన్ను నడిపించనివ్వకండి. But when you can't see a way out, ఎలాంటి మార్గం నువ్వు చూడనప్పుడు don't complain, ఆ ఫిర్యాదులు చేయకూడదు, don't murmur, సనుగోకోకూడదు, but begin to rejoice. కానీ ఆనందించడం మొదలు పెట్టాలి. You say, how can I rejoice? నేను ఎలా సంతోషించగలనండి? Because your eyes are not set on your circumstances, but your eyes are set on God. ఎందుకనగా నీ దృష్టి పరిస్థితుల పైన కాదు కానీ దేవుని పైన దృష్టి ఉంచబడినది. And when Moses took the stand, ఆ మోషే నిలకడగా నిలబడ్డప్పుడు God gave him direction and said, stretch forth the rod. ఈ కర్రను చాపని చెప్పి దేవుడు ఆయనకు And తెలియచేశాడు. that's when the miracle manifested. అప్పుడు అద్భుతం వారికి My friend, you జరిగినది. don't know which way and how God is going to deliver you, ఏ మార్గంలో దేవుడు ఎలా విడుదల చేస్తాడో మీకు తెలియదు but స్నేహితులారా. you know he will deliver you. ఆయన విడుదల చేస్తాడు అని మాత్రం తెలుసు You may మనకి. not know how restoration will occur, సమకూర్పు ఎలా కలుగుతుందో మీకు but తెలియకపోవచ్చు, be assured it will occur. కానీ అది జరుగుతుంది అని మాత్రం తెలుసుకోనండి. There may be no sign of restoration, సమకూర్పు కలుగుతుంది అనే సూచన but లేకపోవచ్చు, begin కానీ to rejoice. కానీ ఆనందిస్తూ ఉండండి. Because as we take a stand in God's word and build our joy and our hope, దేవుని వాక్యంలో మనం నిలబడి మన ఆనందాన్ని నిరీక్షణను నిర్మిస్తూ ఉంటుండగా that's when revelation will come. అప్పుడు ప్రత్యక్షత మనలోనికి We వస్తుంది. said revelation is what sets the pace for restoration. ఈ ప్రత్యక్షత అనేది సమకూర్పు కలగడానికి ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తుందని See, తెలియజేశాను. while Moses was standing by the seashore, ఆ మోషే ఆ సముద్రము తీరాన నిలబడ్డప్పుడు ఆయన వాక్యమును పొందుకున్నాడు. the word said, stretch forth the rod. నీ కర్రను చాపమని చెప్పి దేవుని వాక్యం That వచ్చింది. revelation brought about the miracle. ఆ ప్రత్యక్షత తనకు అద్భుతాన్ని కలిగించింది. Hallelujah. హల్లెలూయా. When David encouraged himself దావీదు తను తాను and said, ప్రోత్సహించుకున్నప్పుడు, what do I do now, Lord? ఇప్పుడు నేను ఏం చేయాలి దేవా అని God అడిగాడు said, ఆయన. go after them, pursue them, and you will overtake them. వారిని తరుము, వారిని అనుకరించు, తప్పకుండా నువ్వు జయిస్తావు అన్నాడు దేవుడు. What should this joy and hope take you to? ఈ ఆనందము, ఈ నిరీక్షణ నిన్ను దేనిలోనికి నడిపించాలి. While my eyes are fixed on the Lord దేవుని పైన నా దృష్టి ఉండినప్పుడు and I'm beginning to rejoice and build my hope, నేను ఆనందిస్తూ నిరీక్షణ నన్ను కట్టుకొని ఉంటుండగా it should take me to the point where I receive revelation concerning this restoration. ఈ సమకూర్పుకు సంబంధించినటువంటి ప్రత్యక్షత పొందుకునే స్థానానికి అది నన్ను నడిపించాలి. Get out of despair, మీరు ఆ నిరుత్సాహం నుంచి get బయటికి out రండి, of hopelessness, నిరీక్షణ లేని స్థితి నుంచి బయటికి రండి. and that's how you will recover everything that the enemy has stolen. ఆ విధంగా అపవాది దొంగిలించిన సమస్తమును తిరిగి సమకూర్చుకుంటావు నీవు. I'm teaching you this because I want every one of you to receive your restoration before the end of this year. ఈ సంవత్సరం ముగింపులో అందరూ సమకూర్పు Hallelujah. పొందుకోవాలి అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు బోధిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. Revelation is very important. ప్రత్యక్షత చాలా That's ముఖ్యమైనది. why I began this evening with an introduction showing you that without this word you cannot have restoration. అందుకోసం ఆరంభంలో తెలియజేశాను, ఈ వాక్యం లేకుండా సమకూర్పు అనేది మన జీవితంలో కలగదన్నాను. Whatever God does, he does it according to his word. దేవుడు ఏం చేసినట్టు కూడా ఈ వాక్యానుసారంగానే The జరిగిస్తారు. word is his way, the word is his method. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మాకు ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యములో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి నూరంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, రాజ్యము దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు
మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి, మరి దేవుని యొక్క రాజ్యంని బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది ఏంటంటే, మాతో పాటు మీరు భాగస్వాములో ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించాడు. Tears and I scream and the sun is calling, and this spirals I keep falling, from falling twisted thoughts in the labyrinth where hope's so lost. Muffled cries through the paper thin, walls of secrets where lies begin, false promises laced in sickening sweetness, fragile shells hiding endless bleakness. The cold wind softens, the rain subsides, hope's embers flicker, no longer heights. Faded portraits of the silent past, forgotten faces, conversations that didn't last. In the silence we keep floating like a star, no matter where you are. Eyes so full of shine, hands that intertwine, heartbeats synchronized under twilight skies. Mystic dreams unwind, lost within our mind. All we feel is light in the endless night. Mysteries so deep, where do these visions creep? Whispers of a past, a future meant to last. Maybe dreams unfold, stories yet untold, guiding hearts astray to find a brighter day. Mystic dreams.